ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెలెక్షన్ టూల్స్ అంటే మనం ఒక రెక్టాంగులర్ కానీ ఒక ఎలిప్టికల్ షేప్లో కానీ లేదా ఒక సింగిల్ రో ఒక సింగిల్ కాలంలో మనం ఎలాగ ఒక ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేయాలి అన్నది కూడా నేర్చుకున్నాం. అలాగే ఏదైనా ఒక ఇమేజ్ని మనం ఓపెన్ చేసినప్పుడు ఆ ఇమేజ్లో మనకేంటంటే కొన్ని పిక్చర్స్ ఉంటాయి. మనకి కొన్ని పార్ట్స్ అవసరం లేనివి ఉంటాయి, కొన్ని పార్ట్స్ మనకి కావలసినవి కూడా ఉంటాయి. సో ఫర్ సపోజ్ మనకి ఏవైనా కొన్ని ఇమేజెస్లో అవసరం లేని పార్ట్స్ని మనం ఎలాగా రిమూవ్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద అయితే కనుక మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పిక్చర్ ఉన్నది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు సెలెక్షన్ బ్రష్ టూల్ అని ఒక టూల్ ఉంటుంది. ఇది రౌండ్ సర్కిల్ అంటే ఏంటి అర్థం? ఒక బ్రష్ తాలూకా సైజ్ అని అర్థం అన్నమాట. కీబోర్డ్లో మనకి ఓపెన్ బ్రాకెట్ ఏం చేస్తుందంటే దీని తాలూకా సైజుని మనం తగ్గించడానికి అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ ఇదంతా కూడా ఇలాగా ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఇలాగ నేను సెలెక్షన్ చేస్తా. ఓకే, సో సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, లాసో టూల్ని సెలెక్ట్ చేసుకుంటా. అంటే అప్పుడు ఏమైంది, నాకు ఇదంతా కూడా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ మెనూలో ఇక్కడ నాకు మోడిఫై అని ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో ఫెదర్ అంటే షిఫ్ట్ ప్లస్ F6 అంటే సెలెక్షన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంత ఫెదర్ కావాలనుకుంటున్నామో అంత ఫెదర్ని మనం అప్లై చేయొచ్చు. ఓకే, సో అప్లై అయిపోయిన తర్వాత ఏం చేస్తాను, నేను ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్కి వెళ్తాను. ఫిల్ అనే ఆప్షన్కి వెళ్ళి ఏం చేస్తాను, ఇక్కడ కంటెంట్ అవేర్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి కంటెంట్ అవేర్ అనే ఆప్షన్ తీసుకున్నానో ఇక్కడ ఓకే అని చెప్పానో అప్పుడు ఏమవుతుందంటే చూడండి అక్కడ అంటే మనకేమైంది, సెలెక్షన్ పార్ట్ ఎక్కువైపోయింది అంటే పెద్దదైపోయింది. సో అందువల్ల మనకి ఇక్కడ ఏమైంది, ఆ పార్ట్ రిమూవ్ చేయడానికి అది కొంచెం కష్టమైంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్కి మనం ఇంకొక ఇమేజ్ తీద్దాం. ఓకే, అంటే మీకు వేరియేషన్ అనేది కూడా మనకి తెలియాలి పిక్చర్స్లో. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, సో అది అయిపోద్ది, మీరేదో ప్రయోగిస్తారు, సో అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అదేంటంటే డిపెండ్ ఆన్ ద సెలెక్షన్స్ బట్టి కూడా మనకు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఉందా, సో ఇది కూడా నేను ఏం చేస్తాను చూడండి, ఇప్పుడు ఇది సెలెక్షన్ చేస్తాను ఇలాగ. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నేను లాసో టూల్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఫిల్ ఇచ్చాను, కంటెంట్ అవేర్ అని ఇచ్చాను.
చూడండి ఇది ఇంటికి వెళ్ళిపోయాను, అంటే సముద్రంలోకి వెళ్ళిపోయాను. మరి చందమామ వెళ్ళలేదు. ఒక్కొక్కసారి మనకి అలా జరుగుతుంటాయి అన్నమాట. సో దీన్ని ఏమంటారంటే, మనకి ఫోటోషాప్లో సెలెక్షన్ బ్రష్ టూల్ మనం వాడుకొని ఏదైనా ఆబ్జెక్ట్ని మనం ఎలిమినేట్ చెయ్యాలి అనుకుంటే, సో ఈ రకంగా అంటే మెయిన్ ఒకటేనండి, ఇక్కడ డిపెండ్ ఆన్ ద ఇమేజ్ బట్టి దాని తాలూకా వర్కింగ్ అనేది మనకి ఆధారపడి ఉంటుంది అంతే. ఇంకా మనం లాసో టూల్ గురించి ఏం తెలుసుకున్నాం మనం, ఇదొక ఫ్రీ హ్యాండ్ సెలెక్షన్ అన్నమాట. అంటే అన్యూనిఫామ్ షేప్లో మనకి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు చూడండి, నాకు కావాలంటే షిఫ్ట్ F6 ప్రెస్ చేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ షిఫ్ట్ F6 ప్రెస్ చేయాలి. షిఫ్ట్ F6 ప్రెస్ చేస్తే ఫెదర్ వస్తుంది. ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని కలర్ ఏదైనా ఫిల్ చేశాను అనుకోండి, చూసారా నాకు చుట్టుపక్కల కూడా ఎలాగొచ్చిందో ఫెదర్ అనేది, అంటే స్మూత్నెస్ వచ్చింది. ఈవెన్ ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తాను, నేను ఆల్ట్ పట్టుకొని ఇక్కడ నేను సెలెక్షన్ చేశాను అనుకోండి, ఇక్కడ సెలెక్షన్ చేసి డిలీట్ కొడితే నాకు ఇప్పుడు చూడండి అదొక ఫ్రేమ్ లాగా రాదు, అంటే ఒక సాఫ్ట్ ఆబ్జెక్ట్ లాగా నాకు ఇక్కడ క్రియేట్ అయిపోద్ది అనమాట. అంటే డిపెండ్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి నాకు అది ఎలాగ క్రియేట్ అవ్వాలనే దాని, అంటే మన యొక్క క్రియేటివ్నెస్ బేస్ చేసుకొని అక్కడ ఆటోమేటిక్గా మనకు అది డిజైనింగ్ అనేది వస్తుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్కి వచ్చేస్తే మనకి ఇక్కడ పాలీగాన్ లాసో టూల్ అని ఉంది. ఈ పాలీగాన్ లాసో టూల్ ఏం చేసాం, మనం ఏదైనా ఒక పార్ట్ని మనం సెలెక్షన్ చేయాలి అని అంటే, సో కంప్లీట్గా మనకి ఒక సాఫ్ట్, అంటే ఈవెన్ ఒక ఈజీగా మనం డిజైన్ చేయొచ్చు అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఫస్ట్ వ్యూ మెనూలోకి వెళ్ళి వ్యూ మెనూలో షో అని చెప్తాను. ఇందులో గ్రిడ్, సో గ్రిడ్కి ఇక్కడ చూడండి కంట్రోల్ సింగిల్ అపాస్ట్రఫీ కొట్టారనుకోండి, గ్రిడ్ లైన్స్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. గ్రిడ్ లైన్స్ అనేది ఏంటి, ఓపెన్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక రిబ్బన్ టైప్ లాగా నేను క్రియేట్ చేయాలనుకున్నాను. చూడండి ఇక్కడ మనం డిజైన్ చేసిన దాన్ని బట్టి నాకు దాని తాలూకా అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు నాకు ఇంకా రిబ్బన్ అవసరం, అది గ్రిడ్ అవసరం లేదు, కంట్రోల్ సింగిల్ అపాస్ట్రఫీ చేసేస్తే పోతుంది. ఇప్పుడు ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయండి, కంట్రోల్ షిఫ్ట్ ఎన్. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక కలర్ సెలెక్ట్ చేస్తాను. ఒక కలర్ సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేస్తాను. అయితే ఇక్కడ చూడండి నాకు ఇదంతా కూడా సెలెక్షన్లో ఉంది. దీన్ని ఏం చేయాలంటే మనం సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ అని చేయాలి. అంటే కంట్రోల్ ప్లస్ డి, ఏంటది కంట్రోల్ ప్లస్ డి. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ లేయర్లోకి వెళ్ళి లేయర్లో న్యూలో లేయర్ అని చెప్తే ఆ తర్వాత అందులో లేయర్ కాపీ అని ఒక ఆప్షన్ ఉన్నది చూడండి.
సో ఈ లేయర్ కాపీని ఏంటి అంటారు మనం? కంట్రోల్ జే. కంట్రోల్ జే. సో కంట్రోల్ జే అంటే ఏంటంటే డూప్లికేట్ కాపీ అని అంటారనమాట. అంటే ఇక్కడ సేమ్ కాపీ ఆఫ్ ద లేయర్ అనేది మనకి జనరేట్ అయింది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఎడిట్ మెనూలోకి వచ్చి ఎడిట్ మెనూలో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఇందులో మనకేంటంటే పాయింట్ లొకేటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది అంటే ఇగోండి ఇక్కడ చూసారా, ఇది అన్చెక్ చేస్తే పోతుంది చూడండి, మళ్ళీ పెట్టుకుంటే మనకు వస్తుంది. దీన్ని ఇలా కిందకి డ్రాగ్ చేసామనుకోండి, అది ఇలా వచ్చింది. ఆ తర్వాత మనం మౌస్ని రైట్ క్లిక్ చేసినా పర్వాలేదు, లేదా ఎడిట్ మెనూలోకి వచ్చి ఇక్కడ నాకు ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి ట్రాన్స్ఫార్మ్ అంటే సేమ్ ఆప్షన్స్ అనేది మనకి ఇక్కడ కనబడతాయి. ఇందులో మనం ఏం చేస్తామంటే ఫ్లిప్ వర్టికల్. ఏం చేయాలి మనం ఇక్కడ? ఫ్లిప్ వర్టికల్. సో ఇక్కడ ఫ్లిప్ వర్టికల్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు చూసారా ఇది ఏదైతే ఉందో దాని మిర్రర్ కాపీ ఇక్కడ క్రియేట్ అయింది నాకు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎంటర్కి కొడతాను. ఎంటర్కి కొట్టిన తర్వాత ఈ రెండు కూడా కంబైన్డ్ అయినట్లాగా మనకి అపియరెన్స్ కనిపిస్తుంది. ఓకే, సో అయితే ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే లేయర్స్ని మనం కంబైన్డ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి లేయర్ మెనూలో మర్జ్ డౌన్ అని మనకి ఒక ఆప్షన్ ఉంది. అంటే లేయర్ని రెండు లేయర్స్ని మనం కంబైన్డ్ చేయాలంటే కంట్రోల్ ఈ అనేది మనం ప్రెస్ చేయవలసి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇక్కడ చూడండి ఇక్కడ కంట్రోల్ ఈ అనేది మనం ప్రెస్ చేయడంతో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమవుతుంది, నాకు ఈ రెండు లేయర్స్ కూడా కంబైన్డ్ అయిపోయాయి. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ చూసారా, ఇక్కడ ఐని అంటే ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను మళ్ళీ. ఇగోండి ఇక్కడ మనకి ఐ అని ఉందో చూసారా, ఇది టాగల్ లేయర్ విజిబిలిటీ. అంటే ఏంటి, మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనకు ఆ లేయర్ తాలూకో దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి కనిపించదన్నమాట. దాన్ని లేయర్ విజిబిలిటీ అని అంటారనమాట. అర్థమైనా మీకు? ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా తీసుకున్నాం కదా షేప్ని, ఇక్కడ కంట్రోల్ టీ అంటే ఏంటి, ఎడిట్ మెనూలో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ రైట్ క్లిక్ చేస్తాను. నేను రైట్ క్లిక్ చేసుకుంటే నాకు ఇక్కడ ర్యాప్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ర్యాప్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే ఇలాగా దీన్ని ఇలాగా చూడండి. ఇక్కడ నాకు షేప్ ఎలా మారిపోయిందో, ఆబ్జెక్ట్ తాలూకా షేప్ చూసారా.
ఇక్కడ మనం మళ్ళీ ఎడిట్లోకి వచ్చాం. ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చాం. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇది ఇక్కడ చూడండి, మనకి యాంగిల్ అని ఉంటుంది. చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను మళ్ళీ. ఇగోండి, ఇలాగా ఉంటుంది. ఇందులో నేను 90 అని ఎంటర్ చేస్తున్నాను. అనగానే ఆబ్జెక్ట్ చూడండి, ఇక్కడ నాకు ఏమైపోయిందో 90లోకి రొటేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కార్నర్లో ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే నాకు చూసారా సైజు స్కేలింగ్ అనేది మనకి తగ్గిపోయిందా? ఇక్కడ చూడండి, నాకు స్కేల్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. మనం డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. మనం ఈ కార్నర్స్ని పట్టుకొని మనకి ఎంత యాంగిల్లో కావాలో కూడా మనం రొటేషన్ చేసుకోవచ్చు. చూడండి, అలాగని కాదు, ఇక్కడ కూడా మనకి ఎంత కావాలో అంత మనం పెట్టుకోవచ్చు. చూసారా? మరి అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానో తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఈ సెంటర్ లొకేటర్ పాయింట్ అని అంటారు. దీన్ని ఏమంటారు? సెంటర్ లొకేటర్ పాయింట్ అని అంటారు. సో దీన్ని ఇక్కడికి నేను డ్రాగ్ చేస్తాను. ఇక్కడికి డ్రాగ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ యాంగిల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 30 degrees ఇస్తాను. ఎంత ఇచ్చాను? 30 degrees. ఇచ్చిన తర్వాత ఎంటర్కి కొట్టండి. మళ్ళీ ఎంటర్కి కొట్టండి. అంటే 2 సార్లు మనం ప్రెస్ చేయాలి. అది అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రిపీట్ ట్రాన్స్ఫార్మేషన్. ఏం చేయాలి మనం? రిపీట్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఇక్కడ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ టీ. అంటే ఏమైంది? నాకు అక్కడ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది నాకు ఇక్కడ ప్రాపర్గా రిపిటేషన్ అవ్వలేదు మనకి కావలసిన విధంగా. ఓకే, సో ఎందుకని? బికాస్ నాకు ఇక్కడ ఏమైంది? నాకు ఈ ఆబ్జెక్ట్ని కంట్రోల్ టీతో నేను ట్రాన్స్ఫార్మేషన్ అంటే స్కేల్ చేసుకున్నాను. ఫస్ట్ ఎంటర్కి కొట్టాలి, మళ్ళీ ఇక్కడ నేను కంట్రోల్ టీ చేయాలి. సో ఇక్కడ ఈ లొకేటర్ని నేను ఇక్కడ పెట్టుకున్నాను నేను. సో ఇక్కడ నేనేం చేయాలి? ఇప్పుడు 30 degrees అని ఇస్తున్నాను. ఇచ్చి ఎంటర్ ఎంటర్. అది అయిపోయిన తర్వాత కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ టీ. చూసారా? ఇందాక రాలేదు, ఇప్పుడు వచ్చింది. చూడండి, ఇప్పుడు నాకు కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ టీ చేస్తే నేను ఇప్పుడు కంట్రోల్ ఆల్ట్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ లేయర్స్, కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే సో ఇప్పుడు ఏమైంది? నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ట్ పట్టుకొని దీన్ని స్కేల్ చేశాను అనుకోండి. ఇక్కడ చూసారా, నాకు ఒక డిజైన్ అనేది మనకి క్రియేట్ అయింది. అంటే ఎలాగ మనం చేసాము? ఫస్ట్ ఏమో మనం ఒక పాలిగాన్ లాసో టూల్ తీసుకొని ఒక షేప్ క్రియేట్ చేసాం. అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ రెక్టాంగులర్ మార్క్యూ టూల్ తీసుకొని దీనికి ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయండి. న్యూ లేయర్ క్రియేట్ చేసి ఒక కలర్ అప్లై చేయండి. ఫోర్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్తో చేయాలి. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మనం కంట్రోల్ డి అంటే అది ఎక్కడ ఉంటుంది? కంట్రోల్ డి అనేది మరి సెలెక్ట్ మెనూలో డీసెలెక్షన్ అనేది చేయాలి.
ఓకే. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎడిట్ మెనూలో ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని ఇవ్వాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మనం రైట్ క్లిక్ చేసి ర్యాప్ అని మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? మనం దీన్ని ఇలాగా డ్రాగ్ చేసామనుకోండి, నాకేమవుతుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు షేప్ నాకు మారింది. అంటే ఒక రిబ్బన్ లాగా నాకు అది మారిపోయింది చూడండి. అంటే ఇది అయిన తర్వాత ఎంటర్ కొడితే చూసారా షేప్ ఎలా మారిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం కంట్రోల్ టీ ప్రెస్ చేయండి. మళ్ళీ కంట్రోల్ టీ ప్రెస్ చేసి ఇక్కడ నేను చూడండి డిస్టార్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఈ పాయింట్ని నేను ఇలాగా ఇక్కడ చూడండి నాకేమైంది. ఇప్పుడు ఇక్కడ చాలా స్మూత్గా మనకి చూసారా సైజ్ ఎలా మారిపోయిందా లేదా? ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను? నేను కంట్రోల్ టీ చేస్తాను, అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ మనం ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసామనుకోండి, ఇది నాకు ఏమవుతుంది? సైజ్ తగ్గింది. ఎంటర్కి ప్రెస్ చేసుకోండి. మళ్ళీ అగైన్ ఇక్కడ కంట్రోల్ టీ ప్రెస్ చేయండి. ఇక్కడ పాయింట్ లొకేటర్ అనే ఒక ఆప్షన్ ఉంది చూసారా, దీన్నేమో ఇక్కడికి డ్రాగ్ చేయండి ముందు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి? మనం యాంగిల్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ 25 degrees ఇస్తున్నాను. ఇచ్చి ఎంటర్ అని 2 సార్లు కొట్టాలి. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మనం కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ టీ చేస్తే నాకు అలా ప్రెస్ చేసుకొని వెళ్తే నాకు ఇదేమైంది? ఈ లేయర్స్ అనేవన్నీ కూడా నాకు రిపీట్ అయినాయి, అంటే ట్రాన్స్ఫర్మేషన్ అయింది నాకు. ఓకే. ఇప్పుడు కంట్రోల్ ఆల్ట్ ఏ అంటే ఎక్కడుందో మనకి ఇక్కడ సెలెక్ట్ మెనూలో ఆల్ లేయర్స్ అని అంటారు. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లేయర్ మెనూలోకి వచ్చి ఇక్కడ గ్రూప్ లేయర్స్ అంటే కంట్రోల్ జీ. గ్రూప్ లేయర్స్ అంటే ఏంటి? కంట్రోల్ జీ. సో ఇప్పుడు ఏమవుతుంది? మనకి ఈ గ్రూప్ అంతా మనకి ఇక్కడ చూసారా ఇది అయిపోయింది చూసారా. మరి అంటే అందులోని ఎప్పుడైతే మనం తీసేసరికి అట్లాగ అయిపోద్ది. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ గ్రూప్ ఓపెన్ అయిపోయింది కదా. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం కంట్రోల్ ఆల్ట్ ఏ చేసి సో ఇక్కడ కంట్రోల్ టీ చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది? నాకు ఇక్కడ దీన్ని స్కేల్ చేసుకోవాలి. ఆల్ట్ పట్టుకొని ఇలాగ మనం డ్రాగ్ చేయాలి. అంటే అప్పుడు నాకేమైంది? ఇది చిన్నది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం కంట్రోల్ ఆల్ట్ ఏ అని చెప్పేసి మళ్ళీ మనం ఇక్కడ ఏంటి చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మనకి నచ్చితే ఉంచుతాం, లేకపోతే డైరెక్ట్గా డిలీట్కి కొట్టేసుకోవచ్చు. అంటే మన యొక్క డిజైనింగ్ అంటే ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ నాకు మళ్ళీ నేను ఇక్కడ ఓపెన్ అని చెప్పి ఒక పిక్చర్ ఇమేజ్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ని ఇలా తీసుకొని నేను ఇక్కడ ఇలాగా డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేసి ఇక్కడ ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, నాకు ఇమేజ్ అనేది మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంట్రోల్ టీ చేస్తాను. ఇక్కడ రైట్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మనకి మరొక ఆప్షన్ ఏముంటుందంటే పెర్స్పెక్టివ్ అని ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ దీన్ని చూసారా, దీన్ని ఇలాగా పెర్స్పెక్టివ్లో చేశాను. ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ చేసి స్కేల్ చేస్తాను. అంటే ఏంటి, దీన్ని ఇప్పుడు చూడండి, అది అలా డ్రాగ్ చేస్తే అది చిన్నదైపోతుంది. అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకున్నారు, షిఫ్ట్ పట్టుకొని దీన్ని ఇలాగా డ్రాగ్ చేశాను. ఇప్పుడు చూడండి, మనకి ఇలా వచ్చింది. మనకి చూసారా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి డిస్టార్ట్ అని ఉంటుంది. ఈ పాయింట్ని చూడండి, ఒక పాయింట్ మనం తీసుకొని దాన్ని షేపింగ్ అనేది, అంటే ఇమేజ్ తాలూకా షేపింగ్ని మనం మార్చేస్తున్నాం. చూడండి ఇక్కడ, అంటే ఇవన్నీ కూడా ఏమంటారంటే ట్రాన్స్ఫార్మేషన్ ఆప్షన్స్ అంటారు వీటిని. అంటే మనం ఇమేజ్ ఎప్పుడైనా, అంటే ఇమేజ్ కానీ లేదంటే డిజైన్ కానీ మనం చేయాలి అనుకున్నప్పుడు, సో ఏ రకంగా మనం చేయాలి అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే, అంటే ఇవి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి కొన్నిసార్లు ఇప్పుడు చూడండి, నిన్న నేను హెచ్ఎస్బిసి బ్యాంక్ లోగో చెప్పాను. సో మరి అది మీకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు, బట్ అర్థమైంది అని అన్నారు. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒకసారి మళ్ళీ అంటే ఆ ఆప్షన్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది మనకి తెలియాలి ఫస్ట్. ఎందుకంటే మనకి ఈ డిజైనింగ్ దాంట్లో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డిజైన్ చేస్తారు. గ్రిడ్స్ అనేది నేను తీసుకున్నాను. ఆ తర్వాత ఏం చేశాను, ఇక్కడ నేను పాలిగాన్ లేసర్ టూల్ తీసుకొని ఈ గ్రిడ్ నుండి ఈ గ్రిడ్ వరకు ఇలా క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ గ్రిడ్ నుండి ఈ గ్రిడ్ వరకు నేనేం చేశాను, ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకున్నాను. కంట్రోల్ సింగిల్ అపాస్ట్రఫీ చేశాను. ఆ తర్వాత ఏం చేశాను, ఇందులో ఇక్కడ కలర్ని మనం తీసుకున్నాం. అంటే ఏ కలర్ ఉంది, రెడ్ కలర్ కదా ఉంటుంది. సో ఇక్కడ రెడ్ కలర్ తీసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేసి కంట్రోల్ డి, అంటే కంట్రోల్ డి అంటే ఏంటి, డి సెలెక్షన్. ఇందాకలు మనం లేయర్ కాపీ చేయాలంటే ఏం చెప్పాను, కంట్రోల్ జే. ఆ తర్వాత ఏం చేయాలి, ఏవైనా మనం ట్రాన్స్ఫార్మేషన్ చేయాలనంటే కంట్రోల్ టీ. ఇక్కడ పాయింట్ లొకేటర్ని సెంటర్ నుండి ఇక్కడ వరకు డ్రాగ్ చేయాలి. సో చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఫ్లిప్ వర్టికల్ అని ఉంటుంది, దాన్ని ఎంటర్
ప్రెస్ చేస్తే అప్లై అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి మనం? సెలెక్ట్లోకి వెళ్ళి ఆల్ లేయర్స్ అని చెప్పి ఇక్కడ కంట్రోల్ జే అంటే రెండుకి మరొక 2 లేయర్స్ అనేది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ క్రియేట్ అయినాయి. అర్థమైందా? సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ కంట్రోల్ టీ ప్రెస్ చేయాలి. కంట్రోల్ టీ అంటే ఏంటి? ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్. కంట్రోల్ టీ అంటే ఏంటి? ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి రొటేట్ 90 degrees అదైనా మీరు ఇవ్వచ్చు. లేని పక్షంలో ఇక్కడ నేను 90 degrees అని కూడా ఇవ్వచ్చు. ఎంటర్కి కొడితే అది అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఒక టాప్ లేయర్ని మనం సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ చేసుకొని ఈ సెంటర్ పాయింటర్ అనేది అంటే సెంటర్ లొకేటర్ అనే దాన్ని మనం ఇక్కడికి తీసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఫ్లిప్ హారిజెంటల్ అంటే మనకి చూడండి కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకి ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేది డిజైన్ చేసినప్పుడు మనం ఫ్రీ అంటే ట్రాన్స్ఫార్మేషన్ ఆప్షన్సే మనం చేయవలసి ఉంటుంది. సో అందుకని ఇక్కడ మనం ఏం చేస్తాము? ఇలాగా అంటే ఒక్కొక్కసారి మనం వీటిని యూజ్ చేసుకొని మనం లోగోస్ని డిజైన్ చేయవలసి ఉంటుంది. అర్థమైందా? సో అది ఈరోజు యొక్క క్లాస్.